ప్రైజ్ ది లార్డ్. నీ బ్రతుకు దినములు క్షేమముగా ఉండును. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ప్రపంచంలో ప్రతి నరుడి యొక్క ఆశ ఏంటంటే ప్రతిదినము క్షేమంగా ఉండాలని. గడుస్తున్న ప్రతి సంవత్సరము ఆరోగ్యకరంగా, ఆత్మీయంగా, అన్ని రంగాల్లో వర్ధిల్లిన వాడిగా వెళ్ళబుచ్చాలని ఆశపడతాడు. అయితే సుఖ దుఃఖాలు అనేవి రెండూ కూడా వస్తాయంట. మనిషిలో వేసవికాలము, వర్షాకాలము, శీతాకాలము కాలాలు మారినట్టుగా మనిషిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పు ఎన్ని విధాలైన మార్పులు వచ్చినా గుర్తుపెట్టుకో, దినములు క్షేమంగా గడవాలి అంటే దేవుని కృప నీకు కావాలి. అందుకే ఆయన వాక్యములు వినేవారుగా మనం ఉండాలంట. సామెతలు 33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుచున్నదన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డని నిచ్చెన ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త నాన్న అన్నప్పుడు అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోతే వాడు జారిపోయే అవకాశం ఉంది. జారిపోతారని తెలిస్తే తల్లిదండ్రులు ఉపదేశిస్తారా, నాన్న ఇంటి పనుల్లో, ఇంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు, పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు. దేవుడు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, లోకంలో ఉన్నప్పుడు నువ్వు కళ్ళు తెరువు, కళ్ళు తెరిచిన వాడిగా జీవించు. లోకం ఒక మాయాలోకం, దీనిలో పడి కొట్టుకుపోవద్దు. కళ్ళు తెరిచి దేవుని వాక్యంలోకి రా, సత్యమార్గంలో జీవించు. నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఈ కృపావార్తలో మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలున్నాయి. యోబు 36:11. 1. ఆయనను సేవించినట్లయితే లోకాన్న, పాపాన్న, శాపాన్న, ధనమున, అపవిత్రమైన వాటిని కాదు, మనం సేవించవలసింది మన సృష్టికర్తను మాత్రమే సేవించాలి. దానియేలు దినమునకు 3 మారు దేవుని సేవించాడు, ప్రార్థించాడు. సింహాల బోనులో పడవేయబడితే దేవుడు అతన్ని క్షేమంగా కాపాడాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుండి 22 వరకు చదివినప్పుడు రాజు అంటాడు, దానియేలా, నువ్వు క్షేమంగా ఉన్నావా? సింహాల బోన్లో ఎవడండి క్షేమంగా ఉండగలరు? సింహాల బోన్లో అవి చీల్చి తినివేస్తాయి. ఆకలితో ఉన్న సింహాలు, కానీ అక్కడ దానియేలు క్షేమంగా ఉన్నాడు. దానియేలు అంటాడు, రాజా, నేను బ్రతికే ఉన్నాను. ఎలా బ్రతుకున్నావు? సింహాలు నిన్ను తినివేయలేదా? అయ్యా, నేను క్షేమంగా ఉండడానికి గల కారణం ఏంటంటే సింహాలు నా చుట్టూ ఉన్నాయి. అయితే నేను అనుదినము సేవించుచున్న నా దేవుడు ఆకాశము నుండి ఒక దూతను పంపి నన్ను సింహాలు తినివేయకుండా ఒక్కొక్క సింహం యొక్క నోటిని మూసివేశాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు ఈ దేవుని వాక్యం చేరవేయండి. ప్రైజ్ ది లార్డ్.